భార్యాభర్తల సంబంధం చాలా గొప్పది. ఈ బంధం గురించి చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు. ఆచార్య చాణక్యుడు దౌత్యం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలతో పాటు ఆచరణాత్మక జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. చాణక్య నీతిలో భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలున్నాయి. అవన్నీ నేటికి సంబంధితంగా ఉన్నాయి. చాణక్య నీతి ప్రకారం ప్రతి భార్య తన భర్త నుండి ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలను దాచిపెడుతుంది. కొన్ని విషయాలను ఆమె తన భర్తకు చెప్పదు. మంచి భవిష్యత్తు కోసం భార్యాభర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఇలా కూడా చేయవచ్చు. తద్వారా భార్యాభర్తలు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపవచ్చు. చాణక్య నీతి ప్రకారం భార్య తన భర్తకు ఎప్పుడూ విషయాలు చెప్పనివి ఏంటో చూద్దాం. ఇంటి విషయాలు. భార్య ఇంటి తప్పుడు విషయాలను భర్త దగ్గర దాస్తుంది. అందుకే ఇంట్లో గొడవలు ఉండవు. ఇంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా కాపాడుతూ తనదైన స్థాయిలో పనులు నిర్వహిస్తుంది. డబ్బు దాసినా కూడా చెప్పదు. భార్యను ఇంటికి లక్ష్మీదేవి అంటారు. కుటుంబ ఆర్థిక నిర్వహణ బాధ్యత కూడా మహిళలదే. ఆమె కుటుంబ పొదుపు నుండి డబ్బు ఆదా చేస్తుంది. విపత్కర సమయాల్లో ఆమె తన భర్తకు మద్దతు ఇస్తుంది. చాణక్యుడి ప్రకారం భార్య తన భర్త లేదా తన సొంత సంపాదనలో కొంత భాగాన్ని ఖర్చు చేయకుండా ఉంచుతుంది. ఆమె తన భర్తకు ఎప్పుడూ ఈ విషయం చెప్పదు. కుటుంబ కష్ట సమయాల్లో ఈ డబ్బును వినియోగిస్తారు. ఆరోగ్య సమస్యలు. చాలా సందర్భాలలో భార్య తన ఆరోగ్య సమస్యల గురించి భర్తకు చెప్పదని చాణక్యుడు నీతి శాస్త్రంలో పేర్కొంది. ఇంటి ఆడవాళ్ళు ఎప్పుడూ తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పడంలో తప్పులేదు. తరచుగా స్త్రీలకు తమ శరీరానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కానీ ఆ విషయాన్ని భర్తకు చెప్పరు. ప్రేమ విషయం. చాణక్యుడి న్యాయశాస్త్రం ప్రకారం వివాహానికి ముందు భార్య తనకు ఉన్న ప్రేమ విషయం చెప్పదు. ప్రతి భార్య పెళ్లికి ముందు ప్రేమ గురించి తన భర్త నుండి దాచిపెడుతుంది. మహిళలు తమ రహస్య ప్రేమ వ్యవహారాలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. ఈమె ఈ విషయాన్ని తన స్నేహితులకు చెబుతారు. కానీ తన భర్తకు ఎప్పుడూ చెప్పదు. తమ పెళ్లి విషయంలో ఎలాంటి సందేహం రాకుండా జీవితాంతం ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఇష్టం లేకపోయినా సరే కుటుంబ నిర్ణయాలలో భార్యాభర్తల అంగీకారం తప్పనిసరి. అయితే ఒక్కోసారి భార్య అవును అనకూడని కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఇంట్లో ఎలాంటి గొడవలు రాకుండా భార్య భర్త మాటలను అంగీకరిస్తుంది. భార్య తనకు ఇష్టం లేకపోయినా తన భర్త ప్రతి నిర్ణయానికి మద్దతు ఇస్తుంది. తన భర్త సంతోషంగా ఉండాలని, ఇంట్లో గొడవలు ఉండకూడదని ఆమె తన అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేయదు. ఇతరులతో పోల్చకూడదు. భార్యలు తమ భర్తలను మరొకరితో పోల్చకూడదు. ఇలా చేయడం వల్ల భర్త గౌరవం దెబ్బతింటుందని, వైవాహిక జీవితంలో టెన్షన్ మొదలవుతుందని చాణక్యుడు చెప్పాడు. ఇది భర్తలకు కూడా వర్తిస్తుంది. భర్తలు తమ భార్యలను వేరే స్త్రీతో పోల్చకూడదు. చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవంగా చూసుకోవాలి. మర్యాదపూర్వక ప్రవర్తన కోపాన్ని తొలగిస్తుంది. వైవాహిక జీవితంలో మీ మధ్య తగాదాలు తక్కువగా ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వైవాహిక జీవితం విజయవంతుందని చాణక్య నీతి చెబుతుంది.